Hello everyone, welcome to our channel. Actually welcome back. So unexpected plan to hotel book చేసుకున్నాం. ఇది ఏం ఏరియా? కాల్టన్. ఇక్కడ హోటల్ బుక్ చేసుకొని స్టేకి ఉంటున్నాం. ఈ నైట్కి రేపు ఒటావా ఎక్స్ప్లోర్ చేస్తాం. ఓన్లీ ఫర్ 1 డే. పెద్దగా ప్లాన్ లేదు, జస్ట్ ఫర్ 1 డే. ఇప్పుడు టైం 6:36 అవుతుంది. చెక్ ఇన్. రేపు మార్నింగ్ చెక్అవుట్ చేయాలి. చేయలేదు. సో ఇదే మేము బుక్ చేసుకున్న హోటల్, గ్రాండ్ హోటల్. చాలా ఎక్స్పెన్సివ్ పర్ నైట్కి, బట్ చెప్పను ఎంతని, బట్ ఎక్స్పెన్సివ్. ఇంత ఎక్స్పెన్సివ్ అనుకోలేదు. అండ్ గూగుల్లో ఇమేజెస్ అవి చూస్తే చాలా బాగుంది. అంటే రాయల్, లైక్ బ్రిటిష్ ఇంగ్లీష్ వైబ్ ఉంది బాగా. యాక్చువల్లీ మేము ప్లాన్ ఏంటి అంటే దీనికి లాంగ్ వీకెండ్ వస్తుందన్నమాట మా హస్బెండ్కి. అయితే జస్ట్ 1 డే ఇలా కింగ్స్టన్ మాకు నియర్ బై, ఒటావా కూడా నియర్ బై. సో ఈ రెండిట్లో ఏదైనా ఒక ప్లేస్కి మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ వచ్చేద్దాం అనుకున్నాం. బట్ ఆ ప్లాన్ కొంచెం చేంజ్ అయింది. దిస్ ఇస్ ది హోటల్. Oh, I spotted a pretty mirror. This is my outfit. Ignore my potta, my stomach. Yeah. It's really classy look. What is the checkout time? Checkout time is 10 a.m. ఇక్కడ ఏదో రాస్తుంది మిర్రర్ మీద. Our favorite people. Oh wow. Let me just double check and see. Yeah. All goat vibes. Feels good. Yeah, I can't see why 11 shouldn't be a problem. I'll write a note on your file just so that they know that you're leaving at 11. No problem. Okay, so that's just your copy of all the information. The last page there is our Wi-Fi password, your overnight contact for the hotel. 1 or 2 keys. One should be. Alright, so this is the key fob. There's a little box off to the side, to your left, that has a keypad on it. You're just going to hold that up to the bottom of it. Lock up and see. This one's right. Yeah, very nice. Very nice. Is for your actual room. By the way, I got this dress from So your total today is $265.55. Savannah. My suitcase. My dress match out in shirt. This suitcase. Dress. Now wallpaper. Your copy of your receipts. No. యా, మాకు అప్ ఫ్లోర్ ఇచ్చారు. కానీ చాలా 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 రాయల్గా ఉంది హోటల్. లైక్ ఇంగ్లీష్ వైబ్ ఇస్తుంది, బ్రిటిష్. ఇది కంట్రీ సైడ్ ఉంది హోటల్, అందుకే ఇలా ఉన్నట్టుంది. వావ్. అండ్ చాలా గ్లూమీ ఉంది. యా, మాది 302. వెడ్నెస్డే వెబ్ సిరీస్ ఎవరైనా చూస్తే అర్థమవుతుంది, ఇది అలానే ఉంది. యా, దిస్ ఇస్ 304. 3 I think 2 will be this side. Yeah, so ఇదే మాది మా రూము ఫర్ టునైట్. యా, లెట్ మీ జస్ట్ క్విక్లీ ఓపెన్ ద స్టోర్. ఓకే, మేమే పే చేసి మేమే ఫ్రీ హోటల్ టూర్ ఇస్తున్నట్టుంది. ఓ నో, ఇట్స్ నాట్ ఓపెనింగ్. లేరు, హస్బెండ్ కావాలి. A few moments later. Oh, someone is there. Oh, it's 3. ఎవరో లోపల ఉంటే పాపం, నేను ఎవరో లోపల ఉంటే వాళ్ళ రూమ్ ఓపెన్ చేసేసా. పాపం ఇచ్చే పట్టుకుంటూ హోల్డ్ చేసా.
అయితే ఇందాక 302 అన్నా కదా, 302 కాదు, 302 అనే చెప్పాడు. నేను సరిగ్గానే విన్నాను. ఏంటో. సో 302 అనుకుని ఓపెన్ చేసా. పాపం లోపల ఎవరో ఉన్నారు, ఆయన తీశారు. ఇంకా నేను అగ్రెసివ్ అవ్వలేదు. ఐమ్ సో సారీ అంటే ఓకే అన్నాడు. సో 308. హస్బెండ్ 8 అందని తీసుకున్నావా నా కోసం? 308 నా బర్త్డే కదా. చూడు ఎవరు లేరు కదా ఇందులో. ఏంటి ఫొటోస్లో అంతలా చూపించాడు, వేస్ట్. చాలా స్మాల్ రూమ్. మనకి రిటర్న్ బ్యాక్ ఇస్తారా ఇండియాలో లాగా? క్యాష్ హాఫ్ ఆఫ్ ది ప్రైజ్. అట్లీస్ట్ ఇలా ఉన్నందుకు మేము మోసపోయాం. ఇది యా ఇమేజెస్లో చూసినట్టే ఉంది కానీ వెరీ స్మాల్, లైక్ చాలా స్మాల్ అనమాట. వావ్, వాష్రూమ్ చాలా బాగుంది. వింటేజ్ ఫీలింగ్. యా సో వింటేజ్. వాష్రూమ్ బాగుంది అంటే లైక్ యా రెగ్యులర్ వాష్రూమ్స్లో లేదు, కొంచెం వింటేజ్, లైక్ ఈ హోటల్తో మ్యాచ్ అయ్యేలా ఉంది. చాక్లెట్స్ పెట్టారు బెడ్ మీద, అబ్జర్వ్ చేయలేదు. అది కూడా ఈ చాక్లెట్స్ చాలా చిన్నగా. కంట్రీ సైడ్ కదా, ఇలా ఉంటుందేమో మేబీ. యా ఇవి అండ్ ఒక ఫ్రిడ్జ్, మినీ ఫ్రిడ్జ్, వాటర్ ఉంది ఇందులో, ఇంకా ఏమో ఉంది. యా ఇది కాఫీ మిషన్ కదా, కాఫీ అండ్ ఇది నైస్ వాల్ పేపర్ అండ్ సమ్ వ్యూ. ఇది మా సూట్ కేస్, రేపంతా దీంట్లోనే మా ఐటైర్స్ అన్నీ ఉన్నాయి. ఇది క్లాజెట్ చిన్నది, ఐరన్ అది ఉంది అండ్ సమ్ డ్రాయర్స్. యా ఫ్రీ హోటల్ టూర్ చేసేస్తున్నాం లిటరల్లీ మేమే పే చేసి. ఇమేజెస్లో ఎలా ఉందో అలానే ఉంది కానీ చాలా చిన్నది ఉంది, చాలా చిన్నది. యా అది సంగతి. యా హోటల్లో ఫుడ్ ప్రొవైడ్ చేయాలంట, సో తిందామని వెళ్తాం. ఇండియాలో అయితే హోటల్లో ఫుడ్ ప్రొవైడ్ చేస్తారు. ఐ మీన్ అంతా కట్టి స్టే చేస్తున్నప్పుడు అయితే ఆబ్వియస్లీ ప్రొవైడ్ చేస్తారు, బట్ ఇక్కడ ప్రొవైడ్ చేయాలంట. సో ప్రొవైడ్ చేయాలంటే ఇక్కడే ఎక్కడైనా ఏమైనా తిందామని వెళ్తున్నాం. మళ్ళీ మా హస్బెండ్ ఇండియన్ రెస్టారెంట్ ఏదో ఫైన్ చేసినట్టున్నారు. డామినోస్ కూడా ఉంది పక్కనే, లైక్ హోటల్ పక్కనే డామినోస్ ఉంది. డామినోస్ ఐ డోంట్ థింక్ సో, యూ విల్ సీ ఫ్రమ్ హియర్. లెట్ మీ ఫ్లిప్. అదిగోండి ఇక్కడే డామినోస్ ఉంది. తినాలని తినొచ్చు కానీ నేను ఇండియన్ ఫుడ్ ఎక్కువ ప్రిఫర్ చేస్తాను, మా హస్బెండ్కి తెలుసు. దట్ టు లైక్ ఏమంటారు సౌత్ ఇండియన్. సో అందుకని చెప్పి తీసుకెళ్దామని ఫిక్స్ అయ్యారు. అక్కడ ఏదో బోర్డు ఉంది లోకల్ అని. ఇది బేసికలీ కంట్రీ సైడ్ అనమాట ఇదే హోటల్. యా మళ్ళీ మా కార్ దగ్గరికి వెళ్ళి కార్లో వెళ్తాం. 1 మినిటేనా ఎంత డిస్టెన్స్ హస్బెండ్? I chose this attire for my husband. ఓకే వెరీ నైస్. కంట్రీ సైడ్ బాగుంది కెనడాలో. అంటే కంట్రీ సైడ్ అంటే వీళ్ళకి విలేజ్, బట్ కంట్రీ సైడ్ అంటే నాకు ఫారెన్లా ఉంది. ఇదే మేము చెక్ ఇన్ అయిన హోటల్. గ్రాండ్ బ్యాక్ సైడ్ నుంచి ఇలా పార్కింగ్, ఇలా థ్యాంక్ఫుల్లీ పార్కింగ్ ఇస్తున్నాడు. మోస్ట్లీ లాస్ట్ టైం మేము హిల్టన్కి వెళ్ళినప్పుడు తెలుసు కదా, ఐ మీన్ నయాగరా ఫాల్స్ దగ్గర పార్క్ ఇవ్వలేదు. అయితే మేము పార్క్ ఇవ్వలేదు, మేమే ఏమంటారు పే చేసుకొని పార్కింగ్లో ఉన్నాం అనమాట. దీనికి ఇచ్చారు అట్లీస్ట్ థ్యాంక్ఫుల్ పార్కింగ్ లాట్. అయ్యో బాబోయ్ డ్రెస్సులు కనిపించాయి, బ్రైడల్ అంట. బ్యూటిఫుల్ ఉందో ఈ కంట్రీ సైడ్ అయితే, వెరీ 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 బ్యూటిఫుల్.
I'll show you. See. We can park 4 hours here. ఇక్కడ రెస్టారెంట్ చూసాము కానీ ఎక్కడ ఇక్కడ అది ఉంది రివర్ ఉందాగో ఏది చేపలు పడతారు. బేసికలీ మనం స్టార్ట్ అయినప్పటి నుంచి అన్ని రివర్స్ ఇవన్నీ ఉన్నాయి చూసావు ఇక్కడ. సాగర్ ఇండియన్ కుజిన్ ఇదేనా ఇదే వచ్చినాం మనం. ఇప్పుడు మేము ఇదే ఇండియన్ది చూసాం అనమాట. ఇక్కడ దీంట్ లోపలికి వెళ్తాం. బేసికలీ మా హస్బెండ్ ఏమన్నారు అంటే ఇక్కడ కూడా ఇండియన్ రెస్టారెంట్ ఉందా, ఇక్కడ కూడా ఇండియన్స్ ఉన్నారు. నేనేం చెప్పా అంటే ఎక్కడికి ప్రపంచంలో ఎక్కడికి నలుమూల ప్రదర్శనకి వెళ్ళినా ఇండియన్స్ ఉంటారు. వేరెవర్ యు గో. చిన్న హిందూ సితా హమారా. అది చర్చ్ కదా, చర్చ్ కదా అది. చాలా బాగుంది. సో యా అది రివర్ మేము చూసింది. మేము ఆన్ ద వేలో వచ్చినప్పుడు చాలా లైక్ రివర్స్ ఇవన్నీ చూసాం, లైక్ చిన్న చిన్న యానిమల్స్. బట్ నాకు కంట్రీ సైడ్ నచ్చిందబ్బా, చాలా బాగుంది. వెరీ బ్యూటిఫుల్. యా మా కార్ అక్కడ పార్క్ చేసి వెళ్తున్నాము. కింద రెస్టారెంట్ పెట్టుకుని పైన కిరాణా షాప్ పెట్టి పైన పెట్టుకుంటారు కదా, పైన అలానే ఉంది. అక్కడికి వెళ్తున్నాం తినడానికి. వీఆర్ స్టార్వింగ్ యాక్చువల్లీ. వావ్ 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 వావ్. నాకు లైక్ ఇలా బ్రైడల్ ఫ్రాక్ వేసుకోవాలని ఉండే ఒక డ్రీమ్. వావ్ నైస్ ఉండే అనమాట, ఇంగ్లీష్ వెడ్డింగ్ చేసుకోవాలని. అంటే అన్ని రిలీజియస్ లాగా మ్యారేజ్ చేసుకోవాలని ఒక చిన్న విష్ ఉంది. యా ఇదే రెస్టారెంట్. వీఆర్ గోయింగ్ ఇన్. సో ఇవి ఉన్నాయి సాగర్లో. ఇది మెన్యూ కాదా? అది వైన్ సెక్షన్. ఓకే. ఇండియన్ కుల్ఫీ ఐస్ క్రీమ్ అంట. నైస్. మలాయి కుల్ఫీ, స్ట్రాబెరీ కుల్ఫీ, ఐస్ క్రీమ్ కోన్. సో అంబియన్స్ ఇలా ఉంది ఇన్సైడ్. మేబీ వాళ్ళు హిందీ వాళ్ళు ఏమో కానీ హిందీ ఓల్డ్ హిందీ సాంగ్స్ ప్లే చేశారనమాట. యా నైస్. ఇక్కడ మొత్తం లైక్ ఏమంటారు కదని కాదు, ఓల్డ్ వింటేజ్ అలా ఉంది మొత్తం. ఇక్కడ అంతా సరౌండింగ్స్ అంతా కంట్రీ వైపు సైడ్ కదా, మేబీ అందుకేమో ఇది ఇచ్చారు. హస్బెండ్ ఆర్డర్ చేస్తాడు, నేను తింటాను. ఒక చికెన్ టిక్కా మసాలా వేస్తాను. నో నువ్వు తింటావు తిను. ఒకటే కర్రీ చెప్తా. రోటీస్ నాన్స్ ఇది కాంప్లిమెంటరీగా పాపడ్స్ ఇచ్చారు. అమ్మో ఎంత కూల్ వాటర్. హస్బెండ్ ఐఎమ్ హంగ్రీ. వెజ్ మంచూరియన్ ట్రై చెప్తా. యా మీన్ వైల్ ఫుడ్ వచ్చేలోపు వాటర్ ఇచ్చేలోపు అది తినేస్తా. పాపడ్. సీ యూ లేటర్. సో మంచూరియా వచ్చింది. ఏమేమి ఆర్డర్ చేశాడు నాకు తెలియదు, నేను అప్పుడు వాష్రూమ్లో ఉండే. ప్రజెంట్ అయితే మంచూరియా వచ్చింది. చూడడానికి అయితే బాగుంది, తెలియదు ఎలా ఉంటుందో. యా సర్వ్ చేసుకోవాలనుకుంటా మనమే సర్వ్ చేసుకోవాలి. మరి ఎవరు సర్వ్ చేస్తారు? ఓకే నేను ఫోటో తీస్తున్నాను, ఆగుతున్నావా? ఐ వాంట్ లెమన్ అండ్ ఆనియన్స్ ఇవ్వరనుకుంటా కదా. లెట్ మీ ట్రై దిస్ వన్. సో హాట్. ఎలా ఉంది? బాగుంది. చెప్పు. బాగుంది. నేను మంచూరియా రివ్యూస్ చూసి ఆర్డర్ చేసిన, వెజ్ మంచూరియా. అందరు ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ వెజ్ మంచూరియా సో గుడ్, వెజ్ మంచూరియా సో గుడ్, ఇండియన్ మన ఇండియాలో తిన్నట్టు వస్తుంది అంటే అన్నారు. యాక్చువల్లీ బాగుంది, కానీ స్ట్రీట్ స్టైల్ లా లేదు.
రెస్టారెంట్ స్టైల్లో ఉంది. బట్ ఇండియన్ స్టైల్ మంచి బాగుంది. నైస్. చెప్పగా అంటే నాకు లెమన్స్ ఆనియన్స్ కావాలి. హస్బెండ్ అడుగుతాం ఇది మన ఇండియానే ఉల్లిగడ్డలు నాకు నిమ్మకాయలు నదికే అన్నీ ఇండియావే ఉన్నాయి. ట్రై చేస్తాను అడుగుదాం. అక్కడ కూడా అంతే మన నగరం కోసం అయినప్పుడు కెన్ ఐ గెట్ సమ్ ఆనియన్స్ అండ్ లెమన్ అంటే వాడు ఇట్లా చూసి కిందకి ఎందుకు ప్లాస్టిక్ తెచ్చిచ్చాడు. ఎందుకు వాట్ ఈస్ రాంగ్ ఇన్ దట్? అడిగితే తప్పేముంది? వీఆర్ పేయింగ్ నో. అడుగుతున్నాం, ఇస్తే ఇస్తారు, లేకపోతే కిందకి వెళ్ళి పైకి చూస్తారు. ఇంకో డిష్ వస్తుంది మాది. ఎందుకు పెట్టాడు? నువ్వు ఏమైనా క్రైమ్ చేస్తున్నావా? ఓకే. ఫైనలీ హస్బెండ్ అడిగాడు. థ్యాంక్ యూ. పరువు తీసుకున్నాను. చికెన్ టిక్కా మసాలా అండ్ ఏం నాన్ అది? గార్లిక్ నాన్. యమ్మీ యమ్మీ. మన ఇద్దరం ఫుడ్ వేసాయి కదా, కనిపించాం. కానీ కాకపోతే నేను మరీ వియర్డ్ ఫుడ్స్ ట్రై చేయలేను. చాలా మంది మంచూరియా వెజ్ కదా ఇది. వెయిటింగ్ ఫర్ మై ఆనియన్స్ అండ్ లెమన్. తెస్తా అని చెప్పారు. ఇంకా ఆకలి అవుతుంది కదా. మార్నింగ్ చేయండి. మార్నింగ్ ఏదో అవకాడో టోస్ట్. మార్నింగ్ అవకాడో టోస్ట్, ఎగ్స్ వేసుకున్నాం, మయోనీస్, అవకాడో, మిగిలిపోయిన బ్రెడ్ పీసెస్ అంతే. తింటున్నా మంచిది. ఏ అమ్మ అదిరిపోయినాగా కొమ్మలు. బటర్ఫ్లై. Thank you. So onions and Yeah, put it here. and taste spice with everything's okay. Yeah. Alrighty. Thank you. థ్యాంక్ యూ. ఆనియన్స్ అంతా వచ్చింది. ఆనియన్స్ అంతా వచ్చింది. Onions. Where is onions? ఆనియన్స్ అడగగానే ఇన్ని ఆనియన్స్ ఇచ్చింది. ఆమెకు అర్థమైనట్టుంది. ట్రూ ఇండియన్స్ వచ్చారు వితౌట్ ఆనియన్ అండ్ లెమన్ అవ్వదని. యా, హాఫ్ బౌల్ కంప్లీట్ చేసాం ఆల్రెడీ. లుక్ ఎట్ మై ప్లేట్. లుక్ ఎట్ హస్బెండ్ ప్లేట్. ఎంత నీట్గా తింటాడు. నా వల్ల కాదు అలా. ఇలానే తినాలి. జంగ్లీ తింటావు. ఆనియన్స్లో కారం ఇదంతా వేసినట్టు ఇలా పిండుకొని ఇది ఇలా పెట్టుకొని వెంటనే వెజ్ మంచూరియన్ తినాలి ఇలా గ్రేవీతో. తప్పు తింటావు. నాకు కొంచెం ఆనియన్స్ నేను చూపిస్తాను. నువ్వు చూపిస్తావా నీ వర్షన్? ఆనియన్స్ తీస్తా. నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా. నా తడాకా చూపిస్తా. ఇప్పుడు హస్బెండ్ వర్షన్ చూపిస్తాడంట. ఆనియన్స్ నిమ్మకాయ ఉందా? నేను అదేగా చేశాను. నిమ్మకాయ కొంచెం ఉంది. కాపీ క్యాట్. చెప్పేది ఇలా కొంచెం పిండుకొని ఇది ఉందా ఇలా తీసుకొని ఇలా నొక్కి రావట్లేదు. మరీ మెత్తగా ఫెయిల్. మరీ మెత్తగా ఉంది. నేనే చేస్తాను. బట్ నార్మల్గా చావాలి. సరే
గుడ్ మార్నింగ్ గైస్. ఎందుకు ఇప్పుడే లేచాము. మీకు ఫ్యాషన్ ఇన్ఫ్లుయెన్సర్ని చూపిద్దాం అనుకుంటున్నారు. ఫ్యాషన్ ఇన్ఫ్లుయెన్సర్ ఒకసారి ఆగని చూపిస్తాం. చూడండి గైస్ ఎలా ఉంది అమ్మాయి. అరే షూస్ దాంట్లో పెట్టాను, అందుకే వేసుకున్నాను. నైట్ వేర్ మీద నైట్ వేర్ విత్ కాఫీ చేతిలో, బూట్స్ 2 ఇంచుల బూట్స్ ఇలాగా. షూస్ కార్లో ఉన్నాయి, చెప్పులు పైకి తీసుకోవాలి, అందుకని వేసుకున్నాను. స్నానం చేయలేదు, మొహం కడుక్కోలేదు. గ్రౌండ్ ఫ్లోర్ బాగున్నావు. అందరికి నీ నిజస్వరూపం తెలవాలి కదా. హలో, నేను మేకప్ వేస్తాను. చెప్పు, నిజస్వరూపం తెలియడానికి మేకప్ వేస్తాను. వేస్తాం. నేను మేకప్ వేస్తాను. ఎలా ఎంత వేస్తావు తెలుసు అసలు? మామూలుగా కిలోలు చెప్పుకో. నేనేం లిప్స్టిక్ తప్ప నేనేం రాయను. కిలోలు వేస్తావు. ఇమ్మదాకా స్ట్రా వేడి టీ చేసా. టీ చేసినప్పుడు ఒక్క నిమిషం చెప్పని ఎందుకు అట్లా వదులుతున్నావు? టాపిక్ అంటే వెయిట్ చేస్తున్నావు. నేను టీ చేసినప్పుడు ఒక్క నిమిషం అయితే ఇందాక మార్నింగ్ టీ చేసాక రూమ్లో చెయ్యలేదు. చేసావనుకుంటే అందరు ఏమనుకుంటారు, హస్బెండ్ చేసి కుక్ టీయే చేశాను. మిషన్లోనే చేసా. అయితే దాంట్లో ఒక స్ట్రా వేసా. టీ చాలా వేడిగా ఉంటుంది. నార్మల్గా ఎవ్వడు టీని స్ట్రా వేసుకొని తాగాడు. కిందికి వచ్చేటప్పుడు దాంట్లో స్ట్రా తీస్తుంటే, స్ట్రా ఏం తీస్తున్నావు, ఇప్పుడు వీడియో తీస్తాం యూట్యూబ్కి, స్ట్రా వేసుకొని తాగుతా స్టైలిష్గా ఉంటుందని స్ట్రా వేసుకుంది చూస్తాం. ఇదిగోండి, ఇప్పుడు తాగదు ఎట్లా తాగుతావు చూస్తా. స్ట్రా వేసుకొని బొచ్చు తాగిన నేను యాక్ట్ చేస్తాను తాగినట్టు. సో అది మొక్క దానా, అది ఒక్కసారి ఇట్లా పీల్చేసరికి కాలుడు కాలుతుంది. ఏదో ఇక్కడ ఫేమస్ మార్కెట్ ఉంటుంది అంట, నాకు డౌటే. ఆడేదో ఉంటుంది అన్నాడు, నాకు తెలియదు. ఇంకో అదే ఫేమస్ మార్కెట్ గైస్. ఫేమస్ మార్కెట్ అని చెప్పా కదా. హరి చెప్పింది కదా నైట్. చెప్పలేదా? ఓ సరే, ఎవరు చెప్పలేదు కదా. అది ఫేమస్ మార్కెట్. ఇక్కడ మన ఇండియాలో కూరగాయలు రోడ్డు మీద పెట్టి సంతలాగా అమ్ముతారు కదా, ఇక్కడ ఇలా అమ్ముతారు అనమాట. అన్ని కూరగాయలు, హనీ, కళ్ళు దొబ్బినాయి దీనికి నిజంగా. ఇక్కడ చూడు, అందరికంటే ముందు జూమ్ చేసిన. నాకు నేర్పియాక నువ్వు యూట్యూబ్ స్కిల్స్. ఇప్పుడు అది మొత్తం ఆ క్లిప్ చూసాక వాళ్ళు ఆవకపోతారు ఏంటి.